హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబర్స్, వీవర్స్ అండి. ఈరోజు టాపిక్ ఏంటంటే అబ్యూజింగ్ అండి. ఆడవాళ్లను అబ్యూజ్ చేసినట్టు ప్రపంచంలో ఇంకా ఎవరికి ఉండేవి. మా చిన్న పిల్ల నుంచి చచ్చే ముసలి దాని వరకు అబ్యూజే చేస్తుంటారు. వేసుకున్న డ్రెస్ నుంచి, కట్టుకున్న శారీ దగ్గర నుంచి, నడక మొత్తాన్ని కామెంట్ చేస్తూ ఉంటారు. ఎలా అయిపోయిందంటే ఇప్పుడు జనరేషన్ వచ్చే కొద్దీ ఎవరన్నా ఇద్దరు ఓన్ బ్రదర్ అండ్ సిస్టర్ బయటికి వెళ్ళినా వాళ్ళిద్దరు వాళ్ళేనేమో అని చెప్పేసి చూస్తూ ఉంటారు, చెప్పేసుకుంటున్నారు. స్కూటర్లో వెళ్ళినా, బస్సులో వెళ్ళినా, పొరపాటున ఎవరితోనో మాట్లాడినా, షేక్ హ్యాండ్ ఇచ్చినా, రకరకాల గాసిప్స్. మెయిన్ థింగ్, ఆడవాళ్ళే శత్రువు అంటారు కదండి. అట్లాంటి ఇన్సిడెంట్స్ ఎవరన్నా చూసారనుకోండి, పబ్లిక్లో మాట్లాడుతూ ఏదైనా సరదాగా మాట్లాడుతూ షేక్ హ్యాండ్ ఏదో ఇచ్చారనుకోండి, ఆడవాళ్ళే శత్రువు అని ఈ ఆడవాళ్ళు స్ప్రెడ్ చేయడము ఎక్కువైపోయింది. కొన్ని రోజులుగా చూస్తున్నాము సోషల్ మీడియాలో ఒక తండ్రి కూతుర్ల బంధాన్ని చాలా అబ్యూజ్గా వీడియో చేశారు అని. సో అవి చాలా తప్పు కదండి. అలాగా అది చేయక అట్లా అస్సలు ఆ టాపిక్ మాట్లాడాలంటేనే చాలా అలా అబ్యూస్గా మాట్లాడడం చాలా తప్పు కదండి. చిన్న పాప నాన్న దగ్గరికి వస్తే ఏదేదో మాట్లాడారు, దానికి యాక్షన్ తీసుకున్నారు. సాయిధరం తేజ్ గారు ఫస్ట్ స్పందించి ట్యాగ్ చేశారు గవర్నమెంట్కి. నెక్స్ట్ మంచు మనోజ్ గారు, నెక్స్ట్ మంచు విష్ణు గారు. సో తగిన శిక్ష పడాలి అండి. ఇట్లా అబ్యూస్ చేయడం ఏంటి? చిన్న పాప తండ్రి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తే ఆ వీడియోని నానా రకాలుగా నవ్వుకోవడము, చేయడము, అది ఒకటి. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే సొసైటీలో ఆడవాళ్ళు కూడా పనిచేస్తున్నారండి. ఆడవాళ్ళు పని చేయడానికి వెళ్తూ ఉన్నా, అది ఒక మధ్యలో మాట్లాడుతున్నా. అంతెందుకు, మన ఇంటి ముందు ఎవడో కోన్కిస్కా గొట్టంగాడు బైక్ పెట్టేసి అవతల రోడ్డు సైడ్ వెళ్ళాడు అనుకోండి, మన ఇంటికే వచ్చారనేది రూమర్స్. ఇవి ఆల్మోస్ట్ 50% లేడీస్ చేస్తే 50% జెంట్స్ అండి. తిని ఖాళీగా కూర్చొని పెద్దలు సంపాదించిన ఆస్తి ఉంది, అది అనుభవిస్తూ ఎవరెవరి మీద కామెంట్ చేయాలి, ఎవరెవరిని ఇంకా మన మాటలతో చేతలతో అనగదొక్కాలి అని చెప్పేసి కూర్చొని కాకమ్మ కబుర్లు, కూర్చొని గూడు పుటానీళ్ళు మాట్లాడుకుంటుంటారు కదా. అలా అయిపోయింది ఈ సొసైటీలో. చాలామంది ఏముండదు, వెనకాల మూటలు ఉంటాయి, డబ్బు మూటలు. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కూర్చొని గంటలు మాటలు పెట్టుకోవడం. ఆ ఇంట్లో ఇట్లా, అది ఇట్లా, ఇది ఇట్లా. వాళ్ళ వల్ల వీళ్ళకి ఏం యూజ్ ఉండదు, ఒక్క రూపాయి యూజ్ ఉండదు. కానీ వాళ్ళు వీళ్ళని అనుకోరు. కానీ వీళ్ళు పదే డిస్క్రిమినేషన్ చేసుకోవడము, మాట్లాడితే మంచి లేకపోతే చెడ్డగా ప్రచారం చేయడము. ఇది సోషల్ మీడియాలోనే కాదండి, సొసైటీలో కూడా చాలా ఉంది అట్లా అబ్యూజ్గా. ఎవరితోన్నా మాట్లాడినా, ఎవరెవరితో వెళ్తున్నా మనకు తెలియదు, సార్ మేడం అనుకోవచ్చుగా. వెంటనే అంటారు, ఇద్దరు అట్లా కలిసి వెళ్తున్నారు, కలిసి కూర్చున్నారు. ఎందుకు? మన సంసారం, మన ఇంటేదో మనం చూసుకోవచ్చుగా. ఒకరి జీవితాన్ని బజార్కి ఇడిస్తేనో, ఒకరి జీవితాన్ని బయటికి ఇడిస్తేనో మనకేమొస్తుందండి చెప్పండి? వ్యూస్ కోసమో లేకపోతే ఫేమస్ అవ్వాలనో ఇలాంటి టాపిక్స్ చేయడం తప్పు కదా. సో అది అండి, ఎవరిని అబ్యూస్గా మాట్లాడకూడదు, అబ్యూస్గా వీడియోస్ చేయకూడదు. మనకు ఆ రిలేషన్ తెలియనప్పుడు సైలెంట్గా ఉండాలి. రకరకాల ఊహాగానాలు చేసి సొసైటీలో చేస్తే పర్సన్కి తెలియకపోవచ్చు, పైన భగవంతుడు ఉంటాడు, అన్నీ వింటూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు. ఎప్పుడు తొక్కాలో అప్పుడు తొక్కుతాడు, లేవలేనంతగా తొక్కేస్తాడు. అలానే అయిపోద్ది. మనకి వీక్నెస్ ఉందా, నీకు అడిగే దమ్ము ధైర్యం ఉంటే డైరెక్ట్గా వెళ్ళి అడగండి. అంతేగాని రూమర్స్ స్ప్రెడ్ చేస్తే ఏమొస్తుంది? చెయ్యొద్దు దయచేసి. ఎందుకంటే అది రేపు మన ఇంట్లోనే, మన కళ్ళ ముందరే మన వాళ్ళకే జరుగుతుంది. అలా చేస్తాడు దేవుడు. కర్మ ఎవరిని వదిలిపెట్టదండి, ప్రతి ఒక్క లెక్క తీరుస్తుంది. ఈరోజు కోటేశ్వరుడు, నెక్స్ట్ బిచ్చగాడైన సందర్భాలు ఉన్నాయి.
రేపటి బిచ్చగాడు ఎల్లుండి కోటీశ్వరుడు అయిన సందర్భాలు ఉన్నాయి. టైం ఎవరికి సొంతం కాదండి, అందరి లెక్కలు చూస్తుంది. కాబట్టి ఇది సో ఎవరిని అబ్యూస్గా మాట్లాడొద్దు. కామెంట్స్లో కానీ మీరు ఎవరికైనా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నా కామెంట్స్లో కానీ ఎక్కడైనా అబ్యూస్గా మాట్లాడొద్దు. అబ్యూస్గా మీరు ఎదుటి వాళ్ళని కమెంట్ చేయొద్దండి. సో అది అండి నా రిక్వెస్ట్. సో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబర్స్, వీవర్స్ అండి. ఎవరన్నా కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తున్నట్లయితే నచ్చితే వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.